అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ దారం సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారి పడకుండా అవగాహన కలిగించాలని పీఎంపీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబులు మాట్లాడుతూ పల్లెలో 87%, పట్టణాల్లో 57% ప్రజలు ప్రథమ చికిత్స నిమిత్తం పీఎంపీలు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడంతో పాటు మారుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం మండపేట మండలం పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులుగా కోన సత్యనారాయణ, కార్యదర్శిగా ఇరవాడ రవికుమార్, కోశాధికారిగా వానపల్లి కనకరాజు, ఉపాధ్యక్షులుగా బివి రమణ, సహాయక కార్యదర్శిగా పి విష్ణులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజమండ్రి డెల్టా హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరం, ఆలమూరు మండల పీఎంపీలు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మేము ఫస్ట్ చూసేది ఏంటంటే అమ్మాయి ఏజ్ ఎంతమని అడుగుతాం. అంటే 18 years బిలో అయితే ప్రొసీజర్ ఒక రకంగా ఉంటుంది, 18 years అబోవ్ అయితే ఒక రకంగా. సో నేను అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా 18 years ఆ మిడ్నైట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే ఎవరు అంటే ఎంత తెలివిగా ఉంటున్నారు. వాళ్ళంత తెలివిగా ఉంటున్నారంటే తల్లిదండ్రులు ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, అనుమానంతో కాదు, బాధ్యతతోటి మంచి ఉద్దేశంతో ఏం చేయాలంటే వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అనేది ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేదా మీ రిలేటివ్స్ లేదా మీ వెల్ విషర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తెలియజే. అంటే మీరంతా ఈ ఏరియా వాళ్ళకి అంటే పార్లమెంట్ పరిధిలో ఉంటుంది తప్ప ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా జిల్లా ఉంది. అది దయచేసి మీరు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తించుకునే అవసరం ఉంది. ఏదో ఒక వ్యక్తి వల్ల ఒక వర్గం వల్ల అసెంబ్లీ ఇంపార్టెంట్ ఇలాంటి అసెంబ్లీ నుంచి పేరెత్తే ఒక్కటే పరిస్థితులు మీరైతే దయచేసి మీరు పెద్దవాళ్ళు గుర్తించండి. మీ పద్నాలుగు ఆలమూరు మండలంలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి మీటింగ్కి రాయవరం, కట్టేశ్వరం, మాట్లాడ అన్నీ వెళ్ళచ్చు. కానీ మేము రెవెన్యూ సిద్ధించేది మాత్రం కోనసీమ జిల్లాలో ఉన్నారు. కోనసీమ జిల్లాలో కూడా అసెంబ్లీ ఉంది అని తెలియజేయాలంటే ఆ జిల్లాలో కూడా 50 కొంచెం దాకా ఉంది. కొన్ని జిల్లాలు బుద్ధి చేయడం అన్నది కరెక్ట్గా తెలిసి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సహాయం కల్పించినటువంటి ఈ సహాయం మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండపేట రూరల్ మరియు పట్టణ కార్యవర్గ ఎన్నికల సందర్భంగా ఈ రోజున మండపేటలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే పట్టణ పోలీసు వారి చేత సిఐ గారు వచ్చి ఈ డ్రగ్స్ యూసేజ్, యూత్ డ్రగ్స్ యూసేజ్ వల్ల చెడిపోతున్నటువంటి విషయాలు, అవగాహన కల్పించవలసినటువంటి విషయాలు, అలాగే యాక్సిడెంటల్ డెత్స్ వల్ల సంభవించేటువంటి మరణాలను అరికట్టాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేటువంటి విషయాలన్నీ కూడా చాలా విపులంగా తెలియచేయడం అనేది జరిగింది. అలాగే ఈ రోజున మండపేటకు సంబంధించి కోన సత్యనారాయణ గారు అధ్యక్షులుగాను, ఇరవాడ రవికుమార్ గారు కార్యదర్శిగాను, వానపల్లి కనకరాజు గారు కోశాధికారిగాను, బివి రమణ గారు ఉపాధ్యక్షులుగాను, సహాయ కార్యదర్శిగా పెద్దవాటి విష్ణు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది జరిగింది. వారికి రాష్ట్ర కార్యదర్శిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతదేశంలో పల్లె ప్రాంతాల్లో 87%, పట్టణాల్లో 57%
ప్రజలు ప్రాథమిక ప్రథమ వైద్య చికిత్సలు పొందుతున్నారు అంటే అదంతా కూడా పిఎంపి అసోసియేషన్ లేదా గ్రామీణ వైద్యుల వల్లనే జరుగుతున్నదన్నది 100% నిజం. మొట్టమొదటిగా ప్రజలు వచ్చేది వీరి దగ్గరికే. చిన్న దెబ్బ తగిలినా, సీజనల్ డిసీజ్ ఏం వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల దగ్గరికి వస్తారు. తదనంతరమే ప్రథమ చికిత్స అనంతరం అతను ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలనేది లేదా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ప్రభుత్వం దీన్ని గుర్తించడం కోసం ట్రైనింగ్లు ఇవ్వడం, వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవడం అనేది జరిగింది. 2008 సంవత్సరంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1000 గంటలు వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరి యొక్క సేవలు ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం వీరిని గుర్తించడం కోసం మరలా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజున క్యాన్సర్ కు సంబంధించినటువంటి మరణాలు, అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ దీర్ఘకాలిక వ్యాధులు, ఇవన్నిటి పట్ల అవగాహన కల్పించడం అనేది గ్రామీణ వైద్యుల వలన మాత్రమే సాధ్యమవుతుంది.